సొరకాయ బజ్జీ అండి. సొరకాయ శనగపిండితో చేసే బజ్జీ కాదండి. మా సైడ్ ఈ సొరకాయ కూరని సొరకాయ బజ్జీ అంటారండి. ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దాం. సొరకాయ, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు. సొరకాయ, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఎందులో ఉడకబెట్టుకోవాలనుకుంటున్నారో ఒక గిన్నె తీసేసుకొని అందులో సొరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకోండి. మనకి ఆ స్పైసీ కారం అనేది కర్రీకి మంచిగా పడుతుంది. టమాటా ముక్కలు, అందులోనే పసుపు, ఇంకా చింతపండు అండి. ఇవన్నీ వేసేసుకొని అందులో వాటర్ వేసుకోండి. మనకి తెలుస్తుంది ఎన్ని వాటర్ కావాలి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోండి. అంటే మంచిగా ఉడకాలి మొత్తం అవన్నీ. నెక్స్ట్ మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఇక్కడ మధ్యలో మీరు చూస్తూ ఉండండి, వాటర్ అనేవి త్వరగా ఇంకిపోతాయి. అలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మీకు పచ్చిమిర్చికి బదులు కారమైనా వేసుకోవచ్చు అండి, అది ఇంకొక స్టైల్లో. నెక్స్ట్ ఉడికిన తర్వాత మొత్తం అందులోనే ఉప్పు వేసుకొని పప్పు గుత్తండి, మా సైడ్ దీన్ని పప్పు గుత్తి అంటారండి, మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. ఆ పప్పు గుత్తితో మెత్తగా మంచిగా అలా ఎనుపుకోవాలండి. అలా మొత్తం ఎనుపుకున్న తర్వాత నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ మనకు సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అవి మంచిగా వేపుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా వేపేసుకోండి. మరి ఎక్కువ ఏం అవసరం లేదండి, జస్ట్ కొంచెం అలా వేపేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసి అవి కూడా వేపేసుకోండి. నెక్స్ట్ కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని లైట్గా మొత్తం వేపేసుకోండి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, అవన్నీ జస్ట్ ఊరికే ఏగిపోతాయి. తర్వాత మనం ఎనిపి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా అండి, ఆ సొరకాయ కర్రీ అంతా అందులో వేసేసుకోండి. ఇక్కడ మనకి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, జస్ట్ అలా వేసేసుకొని జస్ట్ మొత్తం కలిపేసుకొని దించేసుకోవడం అండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఒకసారి ఈ సొరకాయ బజ్జీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.